నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ అయితే బెండకాయ కర్రీ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. పచ్చిమిర్చితో చేస్తామన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. బెండకాయ కర్రీ ఎప్పుడు ఒకేలా చేసి నచ్చక బోర్ కొడుతుండే వాళ్ళకైతే ఈ రెసిపీ అయితే సూపర్ అని చెప్పగలను నేను. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. బెండకాయలండి నేను 250 గ్రామ్స్ తీసుకున్నాను. ఇవైతే మంచిగా వాష్ చేసి క్లాత్తో తుడుచుకున్నాను అనమాట. తుడుచుకోవడం వల్ల మనకి జిడ్డు అనేది ఉండదు, అదే జల్లు జల్లుగా అనేది ఉండదు, అందువల్ల బాగుంటుంది. ఇలా మంచిగా కట్ చేసుకుంటున్నాను. ఇలా చిన్న సైజుగా కట్ చేసుకుంటున్నాను అనమాట. మీడియం సైజేనండి, మరీ చిన్నవి కాదు మరీ పెద్దవి కాదు, చాలా బాగుంటుంది. ఇలా నీట్గా కొన్ని బెండకాయలు అనేటివి పురుగులు ఉంటాయి, చెక్ చేసుకుందాము. పక్కా వాష్ చేసుకుందామండి. వాష్ చేసుకున్నట్లయితే దాని మీద డస్ట్ అనేది మొత్తం వెళ్ళిపోతుంది. తుడుచుకోవడం వల్ల జిడ్డుగా అనేది ఉండదన్నమాట. ఇప్పుడైతే మనము స్టవ్ మీద బాండ్లీ పెట్టుకుందాము. బాండ్లీ పెట్టుకొని పచ్చిమిర్చితో చేస్తానన్నాను కదా, అందుకే నేనైతే మొత్తం పచ్చిమిరకాయలే వాడానన్నమాట. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్నాను. లైట్గా కారం అయితే నేను ఎక్కడా వాడలేదు, పచ్చిమిర్చితోనే చేశాను. ఇలా బెండకాయలు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకుందాము. కర్రీ అయితే నిత్యం చెప్తున్నాను, చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే కర్రీస్ ఇట్లా మంచిగా కర్రీస్ చేసుకోవడమే ఇష్టం అనమాట. ఇలా బెండకాయ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే పక్కన తీసుకున్నాను. వేరే బాండ్లీ అయితే పెట్టుకున్నానండి. పెట్టుకొని ఇందులోకైతే ఒక 2 గరిటెలు ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్కి అయితే కొంచెము కింద డస్ట్ ఉందనేసి ఏం చెప్పకండి. నేనైతే మార్నింగ్ పూరీ చేశాను, అందువల్ల కింద డస్ట్ ఉంది కొంచెము. అదే బాండ్లీలో చేస్తున్నాను కాబట్టి. ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ అండి. నాకైతే ఇంగువ వాడడం అలవాటు, కానీ అన్ని రెసిపీస్లోకి అయితే వాడను, కొన్ని దానిలోకి అయితే ఇంగువ వాడతాను. బాగుంటుందండి, బెండకాయలో ఇంగువ వేయడం వల్ల బాగుంటుంది. మరి ఒక పెద్ద ఆనియన్ అయితే కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకొని కొంచెం ఫ్రై అవ్వనిద్దాము. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత నేనైతే 2 టమోటాలు వేసానండి. కొంచెం బాగుంటుంది, టమోటాలు వేయడం వల్ల కర్రీ అనేది బాగుంటుంది అన్నట్టు నేను ఇలా 2 టమోటాలు అయితే వేసాను. ఈ టమోటాలు అయితే ఇలా పక్కన మెత్తపడుతున్నప్పుడు మూత పెట్టేసి వదిలేద్దాము పక్కన. నెక్స్ట్ అయితే మనము ఒక మిక్సీ జార్ తీసుకొని, నేనైతే పుదీనా వేయకపోయినా పర్లేదు కానీ వేసాను. 2 రెమ్మలు పుదీనా కాడలతో సహా, కొంచెం కొత్తిమీర. నెక్స్ట్ అయితే మనం వేయించి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి అండి. బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇలా ఎవరైనా చూస్తూ ఉంటే పక్కా ట్రై చేయండి. మరి వెల్లుల్లిపాయలు, డిఫరెంట్గా ఉంటుందన్నమాట కర్రీ టేస్ట్ ఇట్లా పచ్చిమిర్చితో చేస్తే. కొంచెం పచ్చి కొబ్బరి అయితే వేసుకోండి, బాగుంటుంది. నెక్స్ట్ జీలకర్ర, కొంచెం జీలకర్ర కూడా వేయండి, స్కిప్ చేయకండి, చాలా బాగుంటుంది. ఇవైతే మనము కొంచెము బరకగా గ్రైండ్ చేసి పెట్టుకుందాము. కొంచెం వాటర్ వేసి కూడా గ్రైండ్ చేసి పెట్టుకోవచ్చు. నేనైతే ఇలా బరకగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే మనము చూద్దామండి టమోటాలు ఎంత మెత్తబడ్డాయి. కాస్త మధ్యలో చెక్ చేసుకుందాము. ఇలా మెత్తపడిన టమోటాలకి మనము పక్కన రెడీ చేసి పెట్టుకున్న పచ్చి కారం అయితే వేసుకుందాము. చాలా బాగుంటుంది. ఇలా కొంచెం ఫ్రై అవ్వనిద్దాము. కొంచెం లైట్గా ఆయిల్ కొంచెం సపరేట్ అయ్యేంత వరకు, సపరేట్ అంటే మరీ ఎక్కువ కాదు, లైట్గా సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాము. ఇందులోకైతే నేను ధనియాల పౌడర్ మాత్రమే వాడానండి. ధనియాల పౌడరు, పసుపు, అంతే, ఇంకా ఏది వాడలేదు. మన రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాము. ఇలా మంచిగా ఫ్రై చేసుకుందాము. కాస్త మధ్యలో కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకొని మనం ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలను అయితే వేసుకుందాము. ఫస్ట్ టైం మన వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి. కానీ రెసిపీ అయితే చాలా బాగుందండి. ఇలా మంచిగా ఫ్రై చేసుకొని కాస్త లైట్ ఒక 5 మినిట్స్ అట్లా మూత పెట్టి మరి తీసి ఒకసారి కలుపుకుంటా చెక్ చేసుకొని
మంచిగా పట్టేసి ఉంటాయండి. బెండకాయలకి స్పైసెస్ అనేది మంచిగా పట్టేసి ఉంటాయి. అదే మనం వేసిన కారము, ధనియాల పౌడరు, సాల్ట్ అనేది మంచిగా పట్టేసి ఉంటుంది. ఇందులోకైతే నేను 1.5 గ్లాసు వాటర్ వాడానండి. అంటే పెద్ద గ్లాస్తో 1.5 గ్లాస్ అన్నమాట. 250 గ్రామ్స్ తీసుకున్నాను బెండకాయలు, అంతేనండి నేను వాటర్ వాడిండేది ఇక్కడ. ఇప్పుడైతే మనము సాల్ట్ అనేది చెక్ చేసుకుందాము. మనకు సాల్ట్ కావాల్సి పడితే సాల్ట్ వేసుకోవచ్చు. సాల్ట్ చెక్ చేసుకున్న తర్వాత కాస్త సాల్ట్ అయితే వేసుకుందాము. వేసుకొని హై ఫ్లేమ్లో అయితే ఉడికించకండి, మీడియం ఫ్లేమ్లో ఉడికించినట్లయితే చాలా అంటే చాలా మంచిగా ఉడుకుతుంది, మంచి టేస్ట్ వస్తుంది. ఫాస్ట్గా మంచి బాయిల్ చేసేసినట్లయితే కర్రీ అనేది అంత బాగుండదు. ఇంకొకటి మైన్ ఏమంటే బెండకాయలు మంచిగా ఫ్రై అవ్వాలి. హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి మంచిగా కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది, రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. ఈ 250 గ్రామ్స్ కర్రీ అయితే ఒక నలుగురికి ఒక టైంకి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా మంచిగా ఫ్రై చేసుకొని నేనైతే ఇప్పుడు స్టవ్ కట్టేసానండి. బాయ్.